నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేశారు. మే నెల తొలి వారంలో ముహూర్తం చూసుకొని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని, పార్టీ పేరులో తెలంగాణ పదం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైతే బోదాన్ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. జాగృతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చాలని, ఉచిత బస్ పథకం వల్ల పెరిగిన ఆక్యుపెన్సీని అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, వికలాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించిన ఆమె ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటరియట్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ ప్రకటనలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. హైదరాబాద్ పరిశుభ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగంలో చలనం కనిపిస్తుంది. రోడ్లపై చెత్త తొలగింపు, డ్రైనేజ్ శుభ్రపరిచే పనులు వేగవంతం చేయడం, అధికారులు ఫీల్డ్ లో తనిఖీలు నిర్వహించడం లాంటి చర్యలు ప్రారంభమైనప్పటికీ ఇవి తాత్కాలిక హడావుడియేనా లేకపోతే దీర్ఘకాలిక మార్పుకు నాంది అవుతున్నాయా అన్న సందేహం నగరవాసుల్లో ఉంది. గత కొంతకాలంగా గుంతల రోడ్లు, పనిచేయని వీధి దీపాలు, పేరుకుపోయిన చెత్త లాంటి సమస్యలు కొనసాగుతుండగా చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కూడా నిర్లక్ష్యం స్పష్టమైనదని విమర్శలు ఉన్నాయి. మెదక్ ఎంపీ ఎం రఘునాథన్ రావు ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తీసుకున్న వైఖరి తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీసింది. పార్టీ అధికారిక లైన్ కు భిన్నంగా బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు ఇచ్చారన్న వార్తలు రాష్ట్ర నాయకత్వంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి వెళ్లి మద్దతు తెలిపిన అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణ, స్థానిక రాజకీయ సమీకరణల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వం ఈ వ్యవహారంపై నివేదిక కోరినట్టు ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి స్థానిక సందర్భాలు పార్టీకి ఎలా ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్పై అంబటి రాంబాబు కుమార్తె మోనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని కమెంట్స్ చేశారు. తన తండ్రి అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుండి విడుదల అయిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రతికూల పరిస్థితి నుంచి ఎదిగిన నాయకుడు వైఎస్ జగన్ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ రోజు ప్రతి కార్యకర్త, నాయకుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకునేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశానంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉంచినా వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చే వరకు తన పోరాటం ఆపనని ధీమా వ్యక్తం చేశారు. 18 రోజుల జైలు జీవితం కఠినంగా ఉన్న దానిని ఎంజాయ్ చేశానని, తనను అన్యాయంగా బంధించారని ఆరోపించారు. ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం. వెంటనే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.